ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీచులను ఎరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. కీర్తనల గ్రంథం 35వ కీర్తన 15వ వచనం. యాజ్ సైలెంట్స్ గ్యాదర్డ్ అగైన్స్ట్ మీ వితౌట్ మై నాలెడ్జ్, దే స్లాండర్డ్ మీ వితౌట్ సీజింగ్. సామ్స్ చాప్టర్ 35 వర్స్ 15. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని నిందించేవారు, మనల్ని అపహసించేవారు, మనం చేస్తున్నటువంటి పనిని బట్టి మనల్ని చులకనగా చూస్తూ మనము ఎదగకుండా సూటిపోటి మాటలతో బాధ పెట్టేవారు ఈ లోకంలో అనేకులు ఉన్నారండి. నీ యొక్క ఎదుగుదలను సహించలేక, నీ యొక్క మంచితనాన్ని భరించలేక నీ తోటి వారే, బహుశా నీ స్నేహితులో బంధువులో నిన్ను వారి మాటల చేత నీవు బాధపడేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారేమో. నీవు నీ కుటుంబాన్ని ఈరోజు కట్టుకుందామనే ఆలోచన చేస్తున్నావు. నీ భర్త లేదా నీ భార్య మార్పు కోసం ప్రయాసపడుతున్నావు. నీ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి ఎన్నో పనులు యథార్థముగా కష్టమైన నష్టమైన చేసుకుంటూ వెళ్తున్నావు. నీవు చదువుతూ ఏదో ఒక మంచి జాబ్ పొందుకోవాలని ఎంతో ఈ రోజున ప్రయాసపడుతున్నావు. అయితే అనేకులు నిన్ను చూసి, నీ స్థితిని చూసి, నీ వలన కాదు, ఎందుకు ప్రయాస, నువ్వు చేయలేవు, ఎందుకు సమయం వృధా, ఆ వ్యక్తి మారడు, ఎందుకు ఈ ఆరాటం, నీవు ఉద్యోగము పొందలేవు, నీవు వ్యాపారంలో రాణించలేవు, ఎందుకమ్మా, ఎందుకయ్యా నీకు ఈ భారం అని నిన్ను నిందించేవారిగా నీ తోటి వారు ఉన్నారేమో. నీ శత్రువులైన వారు అసూయపడుతూ నిన్ను ఎగతాళి చేసి మాట్లాడుతున్నారేమో. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, వారి మాటలను బట్టి భయపడకు, బాధపడకు. వారెన్ని అన్నప్పటికీ, కుతంత్రాలు చేసినప్పటికీ నీవు ముందుకు సాగు. ఎందుకంటే నీతో పాటు నీవు నమ్మిన యేసయ్య ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగములో యేసయ్యను గురించి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కొందరు ఆయన మీద ఉమ్మివేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయన్ను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయన అరచేతులతో కొట్టి పట్టుకొనిరి అని. యేసు ప్రభువుని సిలువ వేసే ముందు తన శత్రువులు, విరోధులు, ఆయనంటే నచ్చని వారు చేసినటువంటి క్రియలు ఇవి. నీవు ప్రవచిస్తావు కదా, ప్రవచించు. నీవు స్వస్థతలు చేస్తావు కదా, చేసి చూపించని ఆయన్ను నిందిస్తూ చులకన చేశారు. సిలువ మీద దొంగ కూడా చివరకు నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అన్నాడు. అయితే ఆయన అవన్నీ సహించాడు, భరించాడు. తిరిగి ఒక్క మాట అయినా పలకలేదు. తిరిగి ఏ ఒక్క వ్యక్తిని దూషించలేదు. కనీసం వారిని శపించనూ లేదు. ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన మౌనానికి సమాధానము తిరిగి 3వ రోజున సజీవముగా లేవడమే. సిలువ వేసేటప్పుడు దూషించిన వారు, నిందించిన వారు, ఎగతాళి చేసిన వారందరూ యేసయ్య తిరిగి లేచాడని తెలుసుకొని ఎలా ఫీల్ అయి ఉంటారో కదండి. మనం ఆలోచన చేస్తే కొందరు అయ్యో మనం ఆయన్ని అనవసరంగా తిట్టామే అని, మరికొందరు ఆయన్ని చిన్న చూపు చూసామే, ఆయన మహిమేమిటో గ్రహించలేకపోయామని, మరికొందరు మనము ఎంతగానో దూషించాము, ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడో అని భయపడిన వారు కూడా ఉండి ఉండవచ్చు. మొత్తానికైతే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ రోజున నీవు కూడా ఎన్నో నిందలు అనుభవిస్తున్నావేమో. నీవు తెలియని వారు సహితమో నిన్ను ఎగతాళి చేసి మాట్లాడుతున్నారేమో. నీకున్న శారీరక బలహీనతను బట్టి, నీకు చదువు లేదని, నీవు ఆర్థిక పరంగా ఏమీ లేని వ్యక్తివని బహుశా ఎన్నో మాటలు అంటున్నారేమో. నీవు చేస్తావా, నీవు సాధిస్తావా, నీ స్థితి ఏమిటి, నీవు మాట్లాడుతున్న మాటలేమిటి, నీకంత లేదు, నీ ముఖం అద్దంలో చూసుకోపోయి అని నిన్ను అవహేళన చేస్తున్న వారున్నారేమో. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, వారెవ్వరికి నువ్వు జవాబు ఇవ్వకు. వారి మాటలకు నువ్వు ఎదురుపడి సమాధానం చెప్పకు. నీ విజయమే, నీవు సాధించే ఆ మైలురాయే వారి జవాబు కావాలి. నీవు అనుకుంటున్నావేమో, వారు ఎన్నో నిందలు వేస్తున్నారండి, అనరాని మాటలు అంటున్నారండి, నేనెందుకు భరించాలి, సహించాలి అని. యేసయ్య కూడా వారంటున్న మాటలను బట్టి భరించాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు భరించాడు? మన కోసమే కదా, మనకు నిత్య జీవం ఇవ్వడానికే కదా.
అదేవిధంగా నీవు భరించు. నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ యొక్క మంచి భవిష్యత్ కోసం నీ వాటిని భరించు. శ్రద్ధగా నీ పన్ను చేసుకుంటెళ్ళు. నిందిస్తున్నారా? నిందించనివ్వండి. మాటలతో బాధిస్తున్నారా? బాధించనివ్వండి. ఎన్ని చేసినా ఏమి చేసినా వారు నిన్ను అడ్డుకోలేరు, నిన్ను ఆపలేరు. కేవలం వారు అరిచేవారే గాని కరిచేవారు కాదు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రతి ప్రయత్నంలో నీకు సహాయం చేసి విజయాన్ని ఇస్తాడు. ఆ విజయముతోనే వారికి సమాధానం చెప్పు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ప్రభువా, మరణించి తిరిగి లేచిన దేవా, మీకు వందనములు, స్తోత్రములయ్యా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా, మమ్మల్ని నిందించేవారు, అపహసించేవారు, మేము చేస్తున్న పనిని బట్టి మమ్మల్ని చులకనగా చూస్తున్నవారు, మమ్మల్ని సూటిపోటి మాటలతో బాధ పెట్టేవారు ఈ లోకంలో అనేకులు ఉంటారని వారి మాటలను ప్రక్కన పెట్టి అయా, మీరిచ్చు ఘనత కొరకు, మీరిచ్చు ఆశీర్వాదము కొరకు ఎదురు చూసేవారముగా మేము ఉండాలని అయా, మరి తండ్రి, మాకు తండ్రి మీరు తోడుగా ఉండి సహాయము చేస్తారని అయా, ప్రతి విషయంలో తండ్రి మేము చేసే ప్రతి ప్రయత్నములో మీ యొక్క సహాయము మాకుంటుందని, మేము విజయం తప్పకుండా సాధిస్తామని ప్రభువా అయా, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. ఆదరణకరమైనటువంటి మాటలు మాతో మాట్లాడారు, మమ్మల్ని లేవనెత్తారు ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఎందరైతే బిడ్డలు తండ్రి ఈ రోజున వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయా, ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృపాహస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి. నిందలన్నిటినీ, అవమానములన్నింటినీ తీసివేసి ఆశీర్వాదముగా మార్చమని వేడుకుంటున్నాం. అయా, ఎక్కడైతే ప్రభు ఆ బిడ్డలు అవమానం పొందారో అక్కడే తండ్రి మీ యొక్క నామ మహిమార్థమై తండ్రి బిడ్డలను మీరే గణపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి అయా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు మా కొరకు చిందించిన రక్తము చేతనే బిడ్డలకు స్వస్థత కలుగుచుంది విశ్వసిస్తున్నాం తండ్రి. విశ్వసించువాడు కలవర పడడు అంటున్నావు ప్రభా తండ్రి. అల్ప విశ్వాసము లేకుండా తండ్రి మా యొక్క తండ్రి హృదయాలలో అయా మీరిచ్చు ఆశీర్వాదమును పొందుకొని ప్రభా, మీరిచ్చే స్వస్థతను తండ్రి మేము తండ్రి అయా పొందుకొనున్నట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో ప్రభా, బిడ్డలు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి. ఇంటర్వ్యూలో బిడ్డలు సెలెక్ట్ అవుట్ కృప చూపించండి. అదే విధంగా నా తండ్రి కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రవ్వా. అయా, కోర్టు సమస్యలను యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం. అయా, కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో, అయా భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రవ్వా. అయా, మీరే తండ్రి వారి మధ్య సమాధానమును కలగజేయండి తండ్రి. వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు తండ్రి, కలహాలు ఉన్నాయో ప్రవ్వా, వాటన్నిటిని కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న చేతి పనులను దీవించండి, సమృద్ధిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయస్సులో పాపము జోలికి వారు పోకుండా ప్రభా మరి తండ్రి అపవాదిని వారి నుంచి వెళ్ళగొట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అయా, వ్యభిచార వ్యసనాల నుండి తండ్రి, త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలమును దయచేయండి ప్రభా. గొప్ప కార్యము వారి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి అయా, మీ యొక్క పరిచర్యం జరిగిస్తున్న దైవజనులను, సువార్థికులను, మిషనరీస్ ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయా, వారికి మీరు తోడుగా ఉండండి. అనేక ఆత్మలను రక్షించుటకు కృపను అనుగ్రహించండి. మీ యొక్క రక్షణ సువార్తను తండ్రి వారు ప్రకటిస్తుండగా, బోధిస్తుండగా ప్రభా, గొప్ప కార్యాలు తండ్రి బిడ్డల జీవితంలో జరిగించి ప్రభా అనేకులు మరి రక్షింపబడ్డానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. వారికి తండ్రి మీరు తోడుగా ఉండండి. అధికారులను మీరు దీవించండి నా ప్రభా. అయ్యా, మీరే తండ్రి కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడుగా ఉండండి. మీ యొక్క తండ్రి కాపుదల దయచేయండి ప్రభా. సురక్షితముగా, క్షేమముగా బిడ్డలు నివసించినట్లుగా కృపను అనుగ్రహించమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.